అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో గత నెల 18న జరిగిన పోలీస్ మావోయిస్టుల కాల్పుల్లో 6 మావోల నేతలు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై ప్రభుత్వం BNSS సెక్షన్ 196, CRPC 176 ప్రకారం మెజిస్ట్రియల్ విచారణకు నిర్ణయించింది. విచారణ డిసెంబర్ 15 మధ్యాహ్నం 2 గంటలకు రంపచోడవరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరుగుతుందని అధికారులు వెల్లడించారు. మృతుల కుటుంబ సభ్యులు, కాల్పుల్లో పాల్గొన్న పోలీస్ అధికారులు, పంచనామా సాక్షులు, పోస్ట్ మార్టం వైద్యులు, సంబంధిత వ్యక్తులు హాజరై వాగ్మూలాలు ఇవ్వాలని నోటీస్ ద్వారా ఆదేశించారు. ప్రజలను కూడా తమకు తెలిసిన సమాచారాన్ని సమర్పించడానికి ఆహ్వానిస్తూ పారదర్శకత విచారణ కోసం NHRC సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా నోటీస్ జారీ చేశామని అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్రాని అందిస్తారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో నవంబర్ 18 జరిగిన ఎదురుకాల్పులు, అంటే మావోయిస్టులకు పోలీసులకు జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా మరణించిన విషయం తెలిసిందే. అయితే ఎదురుకాల్పులా లేకపోతే కావాలని పోలీసులు మట్టుబెట్టారా అనే వివాదం చాలా కాలంగా వివాదాస్పదంగా నడుస్తున్నాయి. పలు ప్రజా సంఘాలు కానీ ప్రజలు కానీ ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు ప్రభుత్వం దిగొచ్చింది అనుకోవాలా, లేకపోతే తనపై పడిన రక్తపు మార్కలను చెరుపుకునేందుకు ప్రయత్నిస్తుందా అనే కోణం మాత్రం పరిశీలిస్తే కనుక డిసెంబర్ 15న ఈ ఎదురుకాల్పుల ఘటనపై మెజిస్ట్రియల్ ఎంక్వైరీ చేయాలంటూ ప్రభుత్వం రంపచోడవరం సబ్ కలెక్టర్ పేరు మీద ఉత్తర్వులు విడుదల చేసింది. డిసెంబర్ 15 మధ్యాహ్నం 2 గంటలకు ఎవరైతే దీనిపైన వివరణ ఇవ్వాలనుకుంటున్నారో, లేకపోతే ఏదైనా సాక్ష్యం కానీ ఎటువంటి ఆధారాలు కానీ చూపించాలనుకున్న వారందరూ రంపచోడవరం చేరుకోవాలని సబ్ కలెక్టర్ పేరు మీద ఒక ఉత్తర్వులు అయితే వెలువడ్డాయి. హిడ్మా మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా మరణం ఎదురుకాల్పుల్లో జరిగిందా, లేకపోతే మా పోలీసులే కాల్చి చంపారా అనే ఘటనపై వాళ్ళ బంధువులు కానీ ఇతరత్ర ప్రజా సంఘాలు కానీ ఎవరైనా రావచ్చు అంటూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్కి చెందిన మావోయిస్ట్ ప్రతినిధి వికల్ పేరిట విడుదలైన ఒక కరపత్రంలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. హిడ్మాది సహాయం పోలీసులు ఎదురుకాల్పులో మరణించలేదని, అతన్ని హింసించి నిర్బంధించి చంపారంటూ, అలాగే అతను ఏ విధంగా జరిగిందంటూ కూడా కరపత్రంలో పేర్కొన్నారు. ఎవరైతే కలప వ్యాపారి తమను నమ్మకం చేశాడని, అలాగే మావోయిస్టు నేత ఒకరు లొంగిపోయి ఆయన అందజేసిన సమాచారం మేరకు పోలీసులు పట్టుకున్నారని వివరంగా చెప్పుకున్న లేఖలు స్పష్టంగా పేర్కొన్నారు. హిడ్మా ఆరోగ్య రీత్యా అంటే కొన్ని చికిత్సలు చేయించుకునేందుకు విజయవాడ వచ్చినప్పుడు వీళ్ళు అందించిన సమాచారం మేరకు పోలీసులు వారిని పట్టుకొని మారేడుమిల్లి తీసుకెళ్లి కాల్చి చంపారంటూ ఆ లేఖలు స్పష్టంగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వచ్చాడు హిడ్మా అన్నది రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్న ధరంలో మరొక కొత్త కోణం కూడా వినిపిస్తుంది. ఎందుకంటే మావోయిస్ట్ అగ్రనేతలు అందరూ వరుసగా లొంగిపోతున్న ధరంలో ఈ హిడ్మా ఎవరైతే ఉన్నారో మావోయిస్ట్ అగ్రనేత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆయనకి పెద్దగా పేరు లేదు. కానీ మిగిలిన భారతదేశంలో మాత్రం అంటే దండకారణ్యం కానీ, దంతెవాడ కానీ, బస్తర్ కానీ, సుక్మా కానీ ఇటువంటి అనేక జిల్లాల్లో మాత్రం హిడ్మా పేరు చెప్తేనే మావోయిస్ట్ అగ్రనేతకు నీరాజనాలు పడతారు. ఆయన్ని చాలా అగ్రనేతగా కూడా గుర్తిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సాధారణంగా గుర్తించే అతని పేరు మీద రివార్డు కూడా లేకపోవడం చూసే తెలివిగా అంటే విజయవాడ అంటే ఇక్కడైతే ఇబ్బంది లేదని హిడ్మా వచ్చాడని చెప్తున్నప్పటికీ పోలీసులు కూడా ఇక్కడ కేంద్ర బలగాలు ఇక్కడ తీసుకొచ్చే అంటే ఎదురుకాల్పుల్లో ఇక్కడ మరణించినట్టు చెప్తున్నప్పటికీ ఏం జరిగిందన్నది తర్వాత తెలుస్తుంది. వాస్తవంగా మరో కోణం పరిశీలించుకుంటే ఎటు చూసినా సరే అంటే ఈ ఎదురుకాల్పు ముందుగా హిడ్మా ప్రతినిధులతో కలిసి వచ్చాడని, చికిత్స నిమిత్తం వచ్చాడని కొందరండి ఉంటే, తన అనుచరులతో ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు అతన్ని పట్టుకొని 13 మందిలో ముందుగా 6గురిని తొలి రోజు 18వ తారీఖు ఎన్కౌంటర్ చేశారని, మరి కొంతమంది పారిపోయినట్టుగా చూపించి మరుసటి రోజు మిగిలిన వారిని హతమార్చారంటూ కొంతమంది చెప్తున్నారు. ఈ రకంగా చూసుకుంటే హిడ్మాతో పాటు ఆయన భార్య రాజక్క మరియు ఇంకో 4గురిని ఒకరోజు, మరో రోజు 7గురు, ఇలా మొత్తం 11 మందిని హతమార్చినట్టుగా లెక్కలు చెప్తున్నారు. వీటి మీద సమగ్ర విచారణ జరిపించాలని రంపచోడవరం సబ్ కలెక్టర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ పేరు మీద ఉత్తర్వులు వెలువడ్డాయి. దీని ప్రకారం చూసుకుంటే కనుక డిసెంబర్ 15న మధ్యాహ్నం 2 గంటలకి ఎవరెవరైతే వచ్చి ఏమైనా చెప్పగలిగితే మాత్రం చెప్పుకోవచ్చు అంటూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇటీవల 2 రోజుల క్రితం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మారేడుమిల్లి సందర్శన వచ్చినప్పుడు కూడా చింతూరు పోలీసులు వారిని అడ్డగించి గ్రామస్తులతోనే, ఎందుకంటే మావోయిస్టులకు గ్రామస్తులు మద్దతు తెలపట్లేదు అన్న సంకేతం వెలువరించడం కోసం అక్కడ ధర్నాలు కూడా చేయించి చివరకు హైదరాబాద్ పంపించేశారు. ఇటువంటి అనేక ప్రజల నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నప్పుడు ఈ విషయం మొత్తాన్ని కప్పిపుచ్చేందుకు లేదా చెరిపేసేందుకు ఏకంగా ఈ మెజిస్ట్రియల్ విచారణ చేశారని చెప్పేసి కొంతమంది ఆరోపిస్తున్నారు. ఏదైనప్పటికీ ఈ విచారణ ద్వారా ఏ నిజం బయటకు వస్తుందని మాత్రం వేచి చూడాలి. వీడియో జర్నలిస్ట్ చిన్నీతో నదీం ఖాన్ దురాని, కాకినాడ. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడు